అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న రైతు భరోసా రిలీజ్ చేస్తున్నాడు. కేసీఆర్ దెబ్బకు ఎందుకు? మరి కేసీఆర్ వల్ల రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎందుకు రిలీజ్ చేస్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేస్తా అని చెప్పి గతంలోనే చెప్పిండు కదా, మరి కేసీఆర్ దెబ్బకని ఎందుకు అంటున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి ఈరోజు రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎందుకు ఎట్లా అనేది ఈ వీడియోలో నేను పిన్ టు పిన్ చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, ఈరోజు కాటారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఉన్నది. సుమారు 40 ఎకరాలలో రేవంత్ అన్న ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ సభలో రేవంత్ అన్న బటన్ ఒత్తుతాడు. అంటే ల్యాప్టాప్లో బటన్ ఒత్తుడుతోటే మీ అకౌంట్లో 2 ఎకరానికి రైతు భరోసా పైసలు పడతాయి. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లో పైసలు పడేటటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇక రేవంత్ అన్న భారీ బహిరంగ సభ సాయంత్రం ఉన్నది. సాయంత్రమే బటన్ ఒత్తుతాడు. మీ అకౌంట్లో 7-8 గంటల కల్లా పైసలు ఉంటాయి. ఎకరానికి 6,000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, రేవంత్ అన్న ఎంతమందికి రైతు భరోసా ఇస్తుండే ఏం కథ అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా. కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్ననేటటువంటి విషయం కూడా చాలా క్లియర్గా చెప్తా. ఇప్పుడు రేవంత్ అన్న రైతు భరోసా ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ జగిత్యాల్లో ఉన్నది. జగిత్యాల్లో వివేకానంద స్టేడియంలో కేసీఆర్ 1,00,000 మందితో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. జైత్యాత్ర అని చెప్పి కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాడు. ఆ భారీ బహిరంగ సభలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని కేసీఆర్ గులాబీ కండువ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటున్నాడు. అయితే రేవంత్ అన్న బాధ ఏంది? కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు, జనాలు మొత్తం కేసీఆర్ వైపే చూస్తారు, అన్ని మీడియా ఛానళ్ళు కేసీఆర్ వైపే ఫోకస్ చేస్తారు. కాబట్టి కేసీఆర్ భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయాలి. కేసీఆర్ భారీ బహిరంగ సభ దిక్కు జనాలు మొత్తం చూడొద్దు అంటే ఏం చేద్దాం? జనాలు నా వైపు చూసినట్టు చూసుకుందాం. మీడియా ఛానల్ అన్నీ కేసీఆర్ని సగం చూపించాలి, నన్ను సగం చూపించాలని చెప్పి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజే రేవంత్ అన్నకు కాళేశ్వరం ప్రాజెక్టు యాదికి వచ్చింది. రేవంత్ అన్న ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మేడిగడ్డ పిల్లర్లను చూడనీకి పోతున్నాడు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయా, మేడిగడ్డ పిల్లర్లకు పర్రెలు వాసినాయా, మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే పిల్లర్లు ఉన్నాయో అవి మొత్తం ఆగమైపోయినాయి ఏంది అని చెప్పి రేవంత్ అన్న పోయి చూసొచ్చిన తర్వాత కాటారంలో ఒక భారీ బహిరంగ సభ పెడతారట. ఈ మేడిగడ్డ కూలిపోవడానికి కారణమే కేసీఆర్ వల్లనే 1,00,000 కోట్లు ఆగమైపోయింది, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరాన్ని మొత్తం నీళ్ళలో ముంచిండు, 1,00,000 కోట్లు ఖతమైపోయినాయి అని చెప్పి కేసీఆర్ని తిట్టడానికి, కేసీఆర్ని విమర్శలు చేయడానికి రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి ఈ రోజే సభ పెట్టిండు? ఇప్పుడు జగిత్యాలేమో కేసీఆర్ సభ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు యాదికి వచ్చిందా? కేసీఆర్ సభ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి ఈరోజు రైతు భరోసా గుర్తుకొచ్చిందా? అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్. కేసీఆర్ ఖచ్చితంగా బయటకు వస్తాడు, బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా విమర్శన చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వ బండారా మొత్తం బయట పెడతాడు కేసీఆర్. మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తున్నాడు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులకు రైతు భరోసా రాక, రుణమాఫీ కాక, రైతులకు యూరియా బత్తాలు లేక, రైతులకు పంట బోనస్ చక్కగా రాక, రైతులు ఎంత తిప్పలు పడుతున్నారు, రైతుల పంటలకు నీళ్లు లేక రైతులు ఎంత అవస్థ పడుతున్నారు అనేది కేసీఆర్ తెలుసు. ఖచ్చితంగా కేసీఆర్ ఇవన్నీ అంశాలపైన మాట్లాడతాడు. కేసీఆర్ ఇవన్నీ అంశాలపైన మాట్లాడతాడు అని చెప్పి రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. కాబట్టి సో రైతులు కేసీఆర్ మాట్లాడిందంతా కూడా రైతులు పాజిటివ్ అనుకుంటారేమో, కేసీఆర్ మాట్లాడింది నిజం అనుకుంటారేమో అని చెప్పి రైతులు కేసీఆర్ మాట్లాడింది నిజం అనుకోకుండా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. ఏంది? ఈరోజు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నాడు సుమారు 2 ఎకరానికి. ఈయన ఏదో 10 ఎకరాలకు ఇత్తలేడు, 1 ఎకరానికి ఫస్ట్ రైతు భరోసా ఇచ్చిండు, ఇప్పుడు 2 ఎకరానికి రైతు భరోసా ఇస్తున్నాడు. ఈ 2 ఎకరానికి ఈరోజు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చి ఏం చెప్తారు తెలుసా? కేసీఆర్ మా ప్రభుత్వాన్ని ఫుల్ తిడుతున్నాడు, కేసీఆర్ మా ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నాడు, మరి మేము ఈరోజే రైతు భరోసా ఇచ్చినాం, మొన్ననే రైతు భరోసా ఇచ్చినాం, రైతులకు మేము అన్నీ చేస్తున్నాం, అయినా సరే కేసీఆర్ ఏం చేస్తలేమని చెప్తున్నాడు. కేవలం కేసీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడతాడని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతాడని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ కాటారంలో పెడుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ విమర్శలు చేసిన,
ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ తిట్టినా, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ తిట్టినా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టాలంటే రేవంత్ రెడ్డి దగ్గర పాయింట్స్ లేవు, కారణం లేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కారణం దేవులాడుతుండే, ఏమని కాళేశ్వరం కారణం పెట్టుకొని కేసీఆర్ని తిట్టొచ్చు కదా, కేసీఆర్ని విమర్శలు చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏం చెప్తాడు రేవంత్ అన్న ఈరోజు అంటే, ఇగో ఈ కాళేశ్వరం మొత్తం కేసీఆర్ వల్లనే ఊలిపోయింది, ఈ మేడిగడ్డ పిల్లర్లకు మొత్తం పరలు వాసినాయి కేసీఆర్ వల్లనే, కేసీఆర్ చేయబట్టి 1,00,000 కోట్ల ఆగమైంది అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి కాళేశ్వరం సాకుతోటి కేసీఆర్ని తిడతాడు. అందుకే ఈరోజు రేవంత్ అన్న భారీ బహిరంగ సభ, ఇక సభ పెడుతున్నాం ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి రైతు భరోసా రిలీజ్ చేస్తుంది అంతే. కేసీఆర్ బయటికి వచ్చి ఖచ్చితంగా రైతుల గురించి మాట్లాడతాడు అని చెప్పి రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే రేవంత్ అన్న ఇక ఖచ్చితంగా కేసీఆర్ రైతు భరోసా గురించి మాట్లాడతారు కాబట్టి రైతు భరోసా ఇచ్చేద్దాం అని చెప్పి కేసీఆర్ దెబ్బకు ఈరోజు రేవంత్ అన్న రైతు భరోసా ఎకరానికి రిలీజ్ చేస్తున్నాడు. అది కూడా ఎకరానికి 6,000 రూపాయలు మొత్తం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి రిలీజ్ చేయబోయేటటువంటి పైసలు 2,206 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రిలీజ్ చేయాల్సినటువంటి పైసలు ఇవ్వాలి. పోయినసారి ఎంత రిలీజ్ చేసినా ఈసారి ఎంత రిలీజ్ చేసినా అనేది ఆల్రెడీ నిన్ననే వీడియోలో చెప్పిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఎంతమందికి రైతు భరోసా ఇస్తున్నాడు, ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉందనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కేవలం కేసీఆర్ భారీ బహిరంగ సభ జగిత్యాలో పెడుతున్నాడని చెప్పి కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్, ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ సభ అక్కడ ఉన్నదని చెప్పి ఇక్కడ ఈయన కాటారంలో భూపాలపల్లిలో సభ పెడుతున్నాడు. ఆ సభలో ఎట్లయినా కేసీఆర్ రైతు భరోసా గురించి మాట్లాడుతారని రేవంత్ రెడ్డికి తెలిసి ఇక ఇజ్జత్కరం అయ్యేటట్టు ఉందని చెప్పి రైతు భరోసా ఎకరానికి రిలీజ్ చేస్తుండు అంతే. మరి గంతా రిలీజ్ చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి మిగిలినటువంటి 3,500 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయవచ్చు కదా. మొత్తం 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఒకటేసారి రైతు భరోసా రిలీజ్ చేయవచ్చు కదా, మరి ఎందుకు చేస్తలేడు? సరే పోనీ 9,000 కోట్లు అవసరం లేదు అనుకుందాం, 3,000 కోట్లు ఒకసారి, 3,000 కోట్లు ఒకసారి, 3,000 కోట్లు ఒకసారి 3 విడతలుగా రైతు భరోసా రిలీజ్ చేయవచ్చు కదా. అట్లా చేయడు. ఏమనంటే అందరికి ఇస్తున్నాం డైలాగ్ కొట్టుడు. కేవలం కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న రైతు భరోసా ఈరోజు రిలీజ్ చేస్తుండగా అంతే. కేసీఆర్ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తిడతాడో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడో, కేసీఆర్ మాట్లాడితే జనాలు అందరు వింటారు, కేసీఆర్ మాటలను జనాలు బాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి జనాలను డైవర్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వాలి. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద సమస్య రైతు భరోసానే కదా. అందుకే రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేస్తుండు, కేసీఆర్ ఎక్కడ మాట్లాడతాడేమో అని చెప్పి. కేసీఆర్ మాటలు రైతులు బాగా అర్థం చేసుకుంటారు, పుసుక్కున్న రైతులు మళ్ళీ కాంగ్రెస్ పైన వ్యతిరేకం వస్తుంది, తిరగబడతారేమో అని చెప్పి రైతు భరోసా రిలీజ్ చేస్తున్నాడు. ఇక రైట్ మాట్లాడుకుందాం. 2వ విడత రైతు భరోసా రేవంత్ రెడ్డి సుమారు ఎంతమంది రైతులకు ఇస్తుందంటే 45,11,947 మంది రైతులకు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా అకౌంట్లో విడుదల చేస్తున్నారు. మీ అకౌంట్లు చెక్ చేసుకోండి, సాయంత్రం రైతు భరోసా పైసలు మీకు పడతాయి. రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో బటన్ వచ్చిన తర్వాత సుమారు ఎన్ని లక్షల ఎకరాలకు రైతు భరోసా వస్తుందంటే 36,76,766 ఎకరాలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు వస్తాయి. అంటే ఇది ల్యాండ్ ఎన్ని ఎకరాలకు, సుమారు 36,76,766 ఎకరాలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి. మొత్తం 8,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2వ విడత ఖర్చు పెడుతుందంటే 2,206 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ అన్న ఎందుకు 9,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఖర్చు పెడతలేడు? పోనీ 3 విడతలుగా, నేను మళ్ళీ చెప్తున్నా, 3,000 కోట్ల రూపాయలు ఒకసారి, 3,000 కోట్ల రూపాయలు ఒకసారి, మరో 3,000 కోట్ల రూపాయలు ఒకసారి, ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైసలు ఎందుకు ఖర్చు పెడతలేరు? ఖర్చు పెట్టకపోవడానికి గల కారణం ఏంది? రేవంత్ అన్నకు రైతుల పైన ప్రేమ కదా, కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం కదా, కాంగ్రెస్ అంటేనే రైతులకు సంబంధించినటువంటి అంశం కదా. మరి ఎందుకు మాది రైతు రాజ్యం, మాది ప్రజారాజ్యం, స్వేచ్ఛగా పరిపాలన చేస్తాం, రైతుల కోసమే ప్రభుత్వం వచ్చిందని చెప్పి డైలాగులు కొడతాడు. మరి రైతు భరోసా 3 విడతలుగా 3,000 కోట్లు 3,000 కోట్లు 3,000 కోట్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేడు? ఇదో డ్రామా. ఇంకా దాదాపు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కాదన్నా కూడా 3,460 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రైతు భరోసాకు సంబంధించిన పైసలు ఇవ్వాలి. 3,460 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది రైతు భరోసా డబ్బులు ఇంకా ప్రజలకు ఇవ్వాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా ఈరోజు ఎన్ని లక్షల మందికి? 45,11,947 మంది రైతులకు ఈరోజు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంకా సుమారు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వాల్సింది ఇంకా చాలా మందికి ఉన్నది. 2 ఎకరాలకే ఇది కూడా మీరు అన్ని అనుకునేరు, కేవలం 2వ ఎకరానికి మాత్రమే. అంటే ఎకరం మొత్తం అయిపోయింది. ఎకరంలోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది? 23,78,008 మంది రైతులకు ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించిన పైసలు ఇచ్చేసింది. ఇది ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా. 1 ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 23,78,008 మంది, వీళ్ళకి కంప్లీట్ అయిపోయింది, వీళ్ళకి క్లోజ్. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా వీళ్ళకి రాదు.
ఇది రెండో ఎకరానికి రైతు భరోసా అంటే ఎకరం కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, సరే 1 ఎకరం 20 గుంటలో, 1 ఎకరం 10 గుంటలో, 1 ఎకరం 30 గుంటలో ఉంటారు కదా, అట్లా దాదాపు ఎకరం కంటే పైన 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు రైతు భరోసా వస్తుంది. సుమారు 45 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నాడు. ఇప్పుడు పోయినసారి ఫస్ట్ 1 ఎకరానికి రైతు భరోసా ఎంతమందికి ఇచ్చింది తెలుసా? 68,89,955 మందికి రైతు భరోసా ఫస్ట్ విడతకి ఇచ్చిండు. దాదాపు ఎన్ని వేల కోట్ల రూపాయలు, 3,446.94 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేశారు. దాదాపు ఎన్ని లక్షల ఎకరాలకు వచ్చింది తెలుసా? 57,44,907 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడత రైతు భరోసా. ఇది ఫస్ట్ విడత రైతు భరోసా. ఇప్పుడు సెకండ్ ఏమో 45 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నాడు. ఇదంతా కారణం కేసీఆర్. ఫస్ట్ విడత కేసీఆర్ కారణం. ఎందుకంటే ఫస్ట్ విడతలో కూడా కేసీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు, ఒకవేళ రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వకపోతే రైతుల గురించే ఒక భారీ బహిరంగ సభ పెడతా, రైతులకు చైతన్యం చేస్తా, కాంగ్రెస్ వచ్చినాక రైతు భరోసా ఎందుకు రాలేదనేది రైతులకు వివరిస్తా అని కేసీఆర్ చెప్పిండు. ఎక్కడ కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చేసిండు. ఇప్పుడు 2వ ఎకరానికి రైతు భరోసా ఎందుకు ఇస్తున్నాడు? మళ్ళీ కేసీఆర్ ఈరోజు బయటకు వస్తున్నాడు, బయటకు వచ్చి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు, ప్రజా సమస్యలపైన మాట్లాడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేం చేసి ఏం కథ అనేది మాట్లాడతాడు, రైతుల సమస్యలపైన మాట్లాడతాడు, రైతు భరోసా గురించి కేసీఆర్ మాట్లాడతాడు. కాబట్టి సో ఎట్టి పరిస్థితులలో జనాలు కేసీఆర్ మాట పట్టించుకోవద్దంటే రైతు భరోసా ఇవ్వాలి. సో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తాడు కేసీఆర్ ఏమో రైతు భరోసా ఇవ్వలే అంటుండు. ఈ రోజే వేసేసినాం, మేము రైతులపైన చాలా కమిట్మెంట్ తోటి ఉన్నాం, రైతులకు రైతు భరోసా అప్పటికప్పుడే ఇచ్చేస్తున్నామని రేవంత్ రెడ్డి డ్రామా చెప్తాడు. కానీ రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్, అటర్ ఫ్లాప్. కానీ కేసీఆర్ దెబ్బకే రైతు భరోసా రిలీజ్ అవుతున్నాయి. అంటే కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రెషర్, కేసీఆర్ వల్లనే రైతు భరోసా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు చకా, లేకపోతే ఇవ్వకపోతుండే, ఇచ్చే అవకాశం లేదు. చకచక పనులు చేస్తున్నంటే కేసీఆర్ చేయబట్టే. మొన్న కాలువలలో నీళ్ళు వచ్చినాయంటే కూడా కేసీఆర్ వల్లనే. కేసీఆర్ ఒకటే ఒక ఫోన్ కాల్ ఇరిగేషన్ అధికారులకు చేస్తే టకటక చకచక పనులు చేసినట్ట కథం. ఆ విధమైన వ్యవహారం నడుస్తుంది. ఇంకా కేసీఆర్ హవా నడుస్తుంది తెలంగాణలో. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన పర్ఫార్మెన్స్ మంచిగా నడుస్తుంది. ఇక కేసీఆర్ మొత్తం ప్రతిపక్ష పార్టీ హోదా ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిండు అనుకో, ఇక రేవంత్ రెడ్డి ఆగమైపోతాడు, ఇంకా గట్టిగా పనిచేస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది అనుకో రేవంత్ రెడ్డి డ్యామేజ్ అవుతుంది కదా. అందుకే రేవంత్ అనే ప్లానింగ్ అంతా కేవలం కాటారంలో సభ కేసీఆర్ ప్రోగ్రామ్ని డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ని తిట్టడానికి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రోగ్రామ్ పెడుతున్నాడు. అంతే కాటారంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గిట్ట ఊలిపోయింది, కాళేశ్వరం కమిషన్ గీ రిపోర్ట్ ఇచ్చిరు, మొత్తం కేసీఆర్ వల్లనే, హరీష్ రావు వల్లనే, కేసీఆర్ మొత్తం సొంత నిర్ణయాలు, ఇవన్నీ వాళ్ళు డ్రామా చెప్తాడు. మీరు చూడరు, ఇవన్నీ చెప్తాడు. కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ అంతే. సో ఈరోజు కేసీఆర్ దెబ్బకు మరో ఎకరానికి రైతు భరోసా పైసలు రిలీజ్ కాబోతా ఉంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. గ్రామ స్థాయిలో వీడియోలు చేరాలి, మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.